హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. బొత్సాకు బంపర్ ఆఫర్, జగన్ కంటే పెద్ద హోదా. పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం దిశగా కసరత్తు చేస్తున్నారండి. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయం దాదాపుగా ఖరారైంది. మాజీ మంత్రి అయిన బొత్స ఎమ్మెల్సీ లాంఛనంగా అయితే ప్రారంభించడం జరిగింది. ఇక మండలిలో వైసీపీకే ప్రస్తుతం భారీ మెజార్టీ ఉంది. అసెంబ్లీలో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ మండలిలో తమ పట్టు నిరూపించుకోవాలని అయితే భావిస్తుంది. అందులో భాగంగా మండలిలో ప్రతిపక్ష నేత హోదా ప్రస్తుతం ఉన్న నేత బొత్సాకు అయితే ఇస్తారని తెలుస్తోంది. ఇక బొత్స లాంఛనమే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స ఎన్నిక లాంఛనంగా అయితే కనిపిస్తోంది. అనేక తర్జన భర్జన తర్వాత కూటమి పోటీ చేయకూడదని నిర్ణయించింది. ఇక స్వతంత్ర అభ్యర్థి మాత్రమే ప్రస్తుతం బొత్సకు పోటీగా నామినేషన్ దాఖలు చేశారు. బొత్స ఎమ్మెల్సీగా గెలిస్తే 3.5 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉండనున్నారు. గెలిస్తే బొత్సకు శాసనమండలిలో ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారము. వైసీపీకి మండలిలో మెజారిటీ ఉంది. ప్రస్తుతం ఆ పార్టీ లేళ్ల అప్పిరెడ్డి అపోజిషన్ లీడర్గా అయితే ఉన్నారు. బొత్స గెలిస్తే ఆయనకి ఆ పదవి కట్టబెట్టనున్నారు. బొత్స శాసనమండలిలో ఉంటే టీడీపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారని జగన్ అంచనాగా ఉంది. అప్పిరెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడంపైన సొంత పార్టీలోనే విభిన్న అభిప్రాయాలున్నాయి. సీనియర్లు ఉన్న అప్పిరెడ్డికి ఇవ్వడం ఏంటనే చర్చ ఉంది. ఇదే సమయంలో విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ అనూహ్యంగా బొత్సను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. కూటమికి సంఖ్యాబలం లేకపోవడంతో చివరి నుంచి పోటీ అయితే తప్పుకుంది కూటమి ప్రభుత్వము.